హాయ్ హలో అండి. ఇక్కడ తుంకి పోషమ్మ గుడికైతే వెళ్ళామండి మేము. మా రిలేటివ్ వాళ్ళు ఇక్కడ అమ్మవారికి చేస్తున్నామని చెప్పి పిలిచారండి. వెళ్ళేసి వచ్చాము. ఇక్కడ అమ్మవారైతే చెట్టుకైతే వెలిసిందంట అండి. లోపల కూడా చూడండి ఎంత బాగుందో అసలు. కోరికలు కోరుకొని ఇంకా కాయిన్ అయితే నిలబెడుతున్నారండి ఇక్కడైతే. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అందరు కలిసి హారతి అయితే ఇచ్చారండి అమ్మవారికి. ఇంక ఈ చెట్టు అయితే రాగి చెట్టు అండి. చాలా పెద్ద ఉంది చెట్టు. ఇంకా మేము వెళ్ళి వాళ్ళని కలిసి దర్శనం చేసుకొని అయితే ఇంటికి వచ్చేసామండి మళ్ళీ. ఇంక ఇక్కడ మెంతులు ధనియాలు అయితే వేసాను కదండి, ముందు వీడియోలో చెప్పాను కదా మీకు. మెంతుకూర కొత్తిమీర అయితే ఇక్కడ వచ్చేసిందండి. కట్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. మన ఇంట్లో పెంచుకునే మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కదండి. మన ఇంట్లో పెంచుకునే అయితే కెమికల్ వేయకుండా పెరుగుతాయి కదా అండి. ఇంకా పిల్లలైతే ఈరోజు స్కూల్ నుంచి వచ్చేసారండి సాయంత్రం. ఇంక ఈవినింగ్ స్నాక్స్కి అయితే చేద్దామని అనుకుంటున్నాం. మిర్చి బజ్జీలు, ఆలు బజ్జీ కూడా అడిగారు. ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ అండి ఇది. ఇంకా ఇక్కడ మిర్చిలు అయితే బాగా కడిగేసి మధ్యలోకి అయితే కట్ చేశానండి. కట్ చేసి అందులో అవి ఉంటాయి కదా గింజలు తీసేసి సాల్ట్ అయితే పెట్టాను. కొంచెం పిల్లలు కారంగా ఉంటుంది కదా, మళ్ళీ తినరు అని చెప్పి. ఇంక ఇక్కడ శనగపిండి అయితే వేసుకొని ఇంక ఇందులో అయితే కారము, ఉప్పు, పసుపు కొద్దిగా లైట్గా, ఇంకా కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసాను. తర్వాత కొంచెం వామ్ వేసానండి. వామ్ అయితే మంచిది కదా మనకి. ఇంకా అన్నీ వేసిన తర్వాత కొంచెం మంచిగా కలుపుకోవాలండి వాటర్ వేసి. ఇంక ఈవినింగ్ అయితే స్నాక్స్ అయితే కన్ఫామ్గా ఉంటాయి కదండి రోజు. బజ్జీలు అయితే పిల్లలకి ఎప్పుడన్నా ఒకసారి వేస్తానండి, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కదా, పిల్లలకు కూడా మంచిది కాదని చెప్పేసి ఎప్పుడన్నా ఒకసారి వేస్తాను, ఎక్కువ వేయను. ఇలా పిండి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ మిర్చి కూడా రెడీ అయిపోయినాయి. బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు ఆలు అయితే కట్ చేసుకున్నానండి బజ్జీలు వేయడానికి. మళ్ళీ ఇంక ఇక్కడ మిర్చి బజ్జీలు అయితే వేస్తున్నాను. ఇంకా మిర్చి బజ్జీలు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా పిల్లలు కూడా తింటారు కదా ఇష్టంగానే. కాకపోతే వేయడం చాలా తక్కువ, ఇంట్లో ఆయిల్ ఫుడ్ కదా. ఇంకా మిర్చి బజ్జీలు అయితే అయిపోవడానికి వచ్చినాయండి. నెక్స్ట్ ఆలు బజ్జీలు కూడా వేద్దామని చూస్తున్నా. ఇంకా అయిపోవచ్చినాయండి. పిల్లలకు ట్యూషన్ అయితే ఉంటుంది కదా, ఈవినింగ్ మళ్ళీ తినేసి ట్యూషన్కి వెళ్ళాలి. 6 లోపల ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి నేను. ఇంకో ప్లేట్లో అయితే వేసి చేస్తున్నానండి. వాళ్ళకి సాస్ అంటే ఇష్టం. ఇంకా సాస్తోనే తింటారు ఆల్మోస్ట్ ఇట్లాంటివన్నీ. ఇంక ఇక్కడ నా కోసం అయితే టీ అయితే పెట్టుకున్నానండి. ఇంకా పిల్లలు తినేసి రెడీ అయిపోతున్నారు ట్యూషన్కి వెళ్తామని. ఇంకా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.